కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టవలసిన అవసరం నేడు ఎంతైనా ఉందని మేల్కో ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. కాకినాడ కచేరీపేటలో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మేలుకో ఆంధ్రప్రదేశ్ సంస్థ కాకినాడ జిల్లా నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ రమేష్ పట్నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీని గద్దె దింపకపోతే త్వరలో మత ఘర్షణలు పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాది ఎండి జవహర్ అలీ మాట్లాడుతూ దళిత, క్రిస్టియన్స్, ముస్లింలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. మేలుకో ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ పరిరక్షణ సంస్థ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం పార్లమెంట్లో తీసుకుని రానున్న రాజ్యాంగ వ్యతిరేక బిల్లులకు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలందరూ వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక ద్వారా మేలుకో ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఏ రకంగా మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్న విషయం మీద చర్చ కార్యక్రమం ఐతాబత్తుల రామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కాకినాడలో జరిగింది. అందులో అన్ని విధాలుగా చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి బడుగు బలహీన వర్గాల మీద, మైనారిటీల మీద ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు, తీసుకొస్తున్నటువంటి రకరకాల చట్టాల వల్ల భారత జాతికి ఎంత నష్టం జరుగుతుందో, దీని ద్వారా పరోక్షంగా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా భారతదేశంలో లేకుండా చేయాలని కుట్ర చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని రానివ్వకుండా చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా పెద్దలందరూ కూడా అదే చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో భవిష్యత్ కార్యాచరణ కూడా చర్చించడం జరిగింది. లేకపోతే పూర్వ పరిస్థితి మనకు వచ్చేటట్టు ఉంది. తీసుకొచ్చిన బిల్లులు మన ప్రతినిధులు అట్లీస్ట్ ఈ రిజర్వేషన్ మీద వచ్చిన బిల్లులు, రిజర్వేషన్ మీద నెగ్గిన పార్లమెంట్ సభ్యులు వాళ్ళు కూడా నోరెప్పట్లేదు. అదే వాళ్ళు నోరెప్పని దానికి బాబాసాహెబ్ ఏమంటాడంటే, వీళ్ళు రాజకీయ పాలేళ్ళు, వాళ్ళు ఆవలంతో వచ్చినప్పుడే నోరిప్పారు తప్ప ప్రతిసారి ఇప్పరు. అందుకే నేను బాధపడుతున్నానని బాబాసాహెబ్ చాలా చింతించాడు. అందుచేత ఇప్పటికైనా మరి దళిత ప్రతినిధులు, మరి అలాగే సామాజికంగా పనిచేసే మిత్రులందరూ కూడా ఒక వేదిక మీద రావాల్సి ఉంది. అలాగే కాకినాడ ఎంపీ గారిని మేము కాకినాడ సభ్యులుగా మిమ్మల్ని నెగ్గించాం, మా సమస్యలు మీరు వినాలి, అక్కడికి వెళ్ళి ఏదో స్పెక్టేటర్గా ఉండిపోవడం కాదు, మీరు తప్పనిసరిగా పార్లమెంట్లో నిలబడి రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లుల మీద మీరు వ్యతిరేకించాలి అని కోరుతూ మేము మీకు త్వరలో కలుస్తాం. దేశంలో రాష్ట్రాల ఫెడరల్ హక్కులను కాలరాచి వేస్తున్న, సామాజిక న్యాయాన్ని తొంగలో తొక్కుతున్న ఒక సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రాజ్యాంగాన్ని, ఆనాడు రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రాజ్యాంగాన్ని, భారత స్వాతంత్ర పోరాట ఫలితంగా వచ్చిన రాజ్యాంగాన్ని, సంస్కరణోద్యమ ఫలితంగా వచ్చిన రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈనాడు వాళ్ళు సర్వనాశనం చేయడానికి కూర్చున్నారు. కాబట్టి బీజేపీని వీలైనంత తొందరగా అధికారం నుంచి దించాలి అని అఖిల భారత స్థాయిలో చాలా ప్రజా సంస్థలు పనిచేస్తున్నాయి. కర్ణాటకలో ఎద్దేలు కర్ణాటక లాగా ఆంధ్రప్రదేశ్లో మేలుకో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి బలంగా విజ్ఞప్తి చేస్తుంది, డిమాండ్ చేస్తుంది. కేంద్రంలో పార్లమెంటులో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎటువంటి బిల్లు వచ్చినా కూడా, ఈ మధ్య వక్ఫ్ బిల్లు వచ్చింది, అటువంటి అన్ని బిల్లుల విషయంలో కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల 22 మంది ఎంపీలు కూడా కాకినాడ ఎంపీ గారితో సహా వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పి, ఆ బిల్లుల్ని ఓడించాలని చెప్పి, అటువంటి పరిస్థితుల్లో ఆ బిల్లులు తేవడానికే, రాజ్యాంగ వ్యతిరేక బిల్లులు తేవడానికే బీజేపీ భయపడే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీలు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాము. ఈనాడు కాకినాడలో జరిగిన ఈ సమావేశం కాకినాడ ఎంపీ శ్రీనివాస్ గారిని అదే డిమాండ్ చేయడం జరుగుతుంది. బిల్లుల వారీగా రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లులకి వ్యతిరేకంగా కాకినాడ ఎంపీ గారు
సభలో నిలబడి దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ సభాపూర్వకంగా